నా పేరు తొవిటి సదానందచారి. నేను తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధి సంక్షేమ సమాఖ్యకు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు వరంగల్ జిల్లా హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ మీటు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాటూరు విద్యాసాగర్, అదేవిధంగా కాసల కిరణ్ కుమార్, పోలోజు రాజ్ కుమార్, మాచంపల్లి కవిత, మాచంపల్లి రజిత, కందుకూరి శ్రీనివాస్, ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గం ఇక్కడ రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాము. మా యొక్క తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక ఏదైతే తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో నడుస్తుంది. దానికి ఒక ఎండి, దానికి ఒక సిబ్బంది, దానికి ఒక ఆఫీసు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటుగా అందరు కూడా ఉన్నారు. దానికి ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వము 2019లో దరఖాస్తు తీసుకొని సొసైటీలను నిర్వీర్యం చేసింది. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేసింది. ఈరోజు గతంలో 2024-25 ప్రాంతంలో ఏదైతే తెలంగాణ శాసనసభ ఎన్నికలలో మేనిఫెస్టోలో మాకు సొసైటీలకు సంబంధించినటువంటి మీకు సొసైటీకి 10 లక్షలు ఇస్తామని, సబ్సిడీ ఇస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పేర్కొనడం జరిగింది. దాని ప్రకారంగానే కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే ఉందో ఆ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా మాకు 10 లక్షలు సొసైటీలకు ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు రానున్న బడ్జెట్లో మార్చి బడ్జెట్ 2026-27 శాసనసభ అసెంబ్లీ ఏవైతే జరుగుతున్నాయో మార్చిలో 16 నుంచి 30 వరకు జరుగుతున్నటి శాసనసభలలో మాకు బడ్జెట్ దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్కు ఖచ్చితంగా కేటాయించాలి. అందులో సొసైటీలకు ప్రత్యేకమైన కేటాయింపులు జరపాలి. సొసైటీలను నిర్వీర్యం చేస్తున్నటువంటి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా మానుకోవాలి. ఇప్పుడైతే సొసైటీ రిజిస్ట్రేషన్ చేయడానికి సిసిజీ కట్ చేసి రిజిస్ట్రేషన్ కాకుండా నిలుపుదల చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని మానుకొని ఆ యొక్క సిసిజీ ఫుటేజ్ డబ్బులు కట్టి దానికి సిసిజీ ఆన్లైన్ పునరుద్ధరించి సంఘాలను రిజిస్టర్ అయ్యేటట్టు, అదేవిధంగా పాలక మండలి ఏర్పాటు చేయాలి. ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. లేని పరిస్థితుల్లో రానున్న రోజుల్లో మేమేంటంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు దిగడానికి మేము ఒక సన్నాహం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది 10 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా గత 2 సంవత్సరాలు జరుగుతున్నా కూడా వాటిని పట్టించుకోకుండా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్తో పాటుగా 11 బీసీ కులాలకు సంబంధించినటువంటి ఫెడరేషన్ కార్పొరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నవి. వాటిని కూడా మూలాన పెట్టి ఈరోజు చోద్యం చూస్తున్నటువంటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మానుకోవాలి. ఈ యొక్క పొన్నం ప్రభాకర్ గౌరవం లేనటువంటి బీసీ శాఖ మంత్రివర్యులు వాటిని పునఃపరిశీలించి ఆ యొక్క 11 ఫెడరేషన్లను ఆ యొక్క పరిస్థితులను పరిశీలించి వాటిని పునరుద్ధరించేసి సొసైటీలకు ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని సబ్సిడీ రుణాలు ఇప్పించాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా మంత్రి సీతక్క గారికి ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఏదైతే రాష్ట్రంలో మహిళా డాక్రా గ్రూపులకు ఏవైతే మీరు ఏంటంటే సబ్సిడీ రుణాలు ఇస్తుందో, వాళ్లకు అత్యధిక మొత్తంలో లోన్లు ఇస్తుందో, వాళ్లకు ఉపాధి చూపిస్తుందో, అదేవిధంగా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఉన్నటువంటి సొసైటీలు 11 నుంచి 15 మంది సొసైటీలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి. కాబట్టి వాటికి కూడా డాక్రా గ్రూపుల లెక్కనే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి. వాళ్ళకు కూడా సబ్సిడీ లోన్లు బ్యాంకుల ద్వారా ఇప్పించాలని ఈ యొక్క సందర్భంగా నేను మంత్రి సీతక్క గారికి, అక్క గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.